ఇదే 3 సంవత్సరాలు పనిచేసిందన్న 3 కూడా కాదు 2 సంవత్సరాలే చేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అధికారంలోకి వచ్చింది నిలదొక్కోవడానికి ఒక 8 నెలలు 9 నెలలు, ఈలోపు కరోనా వచ్చేసింది జగన్కి. 2 సంవత్సరాలు కరోనా అంటే దాదాపు 3 ఏళ్ళు ముగిసిపోయింది. చివరి 6 నెలలు ఎలక్షన్ ఏం చేయలేం. సరిగ్గా పనిచేయడానికి జగన్కి వచ్చిన అవకాశం 1.5 ఏళ్ళ అంతే కదా. ఈ 1.5 ఏళ్ళలో అని టోటల్గా పోయిన 5 ఏళ్ల టెన్యూరే వేసుకుంటే దగ్గర 10,500 పైగా సచివాలయాలు, 10,500 పైగా ఆసుపత్రులు, ఏది ఏ ఏరియాకి ఆ ఏరియా, ఏ సందు 2,000 మందికి ఒక హాస్పిటల్, అట్లాగే 10,500 పైగా రైతు భరోసా కేంద్రాలు, దగ్గర 30,000 స్కూళ్ళు నాడు నేడు కింద మార్చడం. కరెక్ట్గా ఆ 3 ఏళ్లే ఇతని చేతిలో ఉన్నటువంటి పోనీ 3 ఏళ్లలో 30,000 బిల్డింగుల ఆస్తి గ్రామీణ ప్రాంతాలకు వచ్చింది, పరిపాలన ఇంటి దగ్గరకు వచ్చింది. కానీ విధ్వంసం విధ్వంసం విధ్వంసం. ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడో, చంద్రబాబు ఇంటి మీద దాడో, ఖచ్చితంగా అది తప్పే. ఇప్పుడు జరుగుతున్నాయి దానికి 10 కదా. ఇప్పుడు అరాచకం, అప్పుడు విధ్వంసం అయ్యి ఉంటాయి. కానీ అది ఎవరన్నా మాట్లాడుతున్నారా? కొడితే తప్పు లేదు, వాడికి